పరలోక రాజ్యంలో సదాకాలం తనతో ఆనందింపచేయాలని చూపించిన ప్రేమ, చేసిన త్యాగం మనం తెలుసుకొని ఆత్మరక్షణ పొంది మన తోబుట్టుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, ఇంకా అనేకుల్ని రక్షణలోకి నడిపించాలని ప్రభు ఆశిస్తూ మన ఆయుష్ను పొడిగిస్తున్నారు కనుక ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా జీవితంలో మరొక పునరుత్థాన దినాన్ని అనుగ్రహించి నీ మందిరంలో చేర్చి నిన్ను స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఎంతోమంది సమయాన్ని చూడలేక నిత్యత్వంలో ప్రవేశించారయ్యా. మరెంతో మంది సజీవులుగా ఉన్నప్పటికీ ఇంకా నీ సన్నిధికి రావట్లేదు ప్రభువా. మేము ఎవరికి ఆటంకంగా ఉండకుండా ఉండాలని, మా ద్వారా అనేకులు నీ వద్దకు వచ్చి నిన్ను అంగీకరించి నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలని ఆశిస్తూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. కాబట్టి మేము మా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, మా స్వనీతిని ఆధారం చేసుకోకుండా, మా సొంత జ్ఞానాన్ని, బలాన్ని ఆధారం చేసుకోకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి మా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి లోబడి మనోవాక్య కర్మలలో ఏ దోషము లేకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు జయించి శరీరాశ, నేత్రాశ, జోపుడమ్మాన్ని జయించి నీకు ఇష్టమైన బిడ్డలంగా జీవించాలని మీరు ఆశపడుతూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు నాయన. మమ్మల్ని అనాథలు విడిచిపెట్టక నీ పరిశుద్ధాత్మను మాకిచ్చి, నీ వాక్యాన్ని మాకిచ్చి ఈ అంచె దినాల్లో మేము నీ బిడ్డలంగా ప్రతి స్థలములో, ప్రతి పరిస్థితిలో ఎలా ఉండాలో గ్రహించాలని ఆశపడుతూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. కాబట్టి మేము కూడా నాయన లోక మాలిన్యం అంటుకొనకుండా, లోక మర్యాదను అనుసరించకుండా, లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకుండా, లోకంతో స్నేహం చేయకుండా, లోకానికి మేము లోకానికి సెలవు వేయబడిన వారమై మనోవాక్య కర్మలలో ఏ దోషము లేకుండా నీ ఉన్నతమైన పిలుపునకు, పరలోక సంబంధమైన పిలుపునకు, పరిశుద్ధమైన పిలుపునకు తగినట్లుగా నడుచుకుంటూ, పరిశుద్ధతలో మా కటాన్ని కాపాడుకుంటూ, పవిత్రతలో మా మనస్సాక్షిని కాపాడుకుంటూ అనేకులకి ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా మేము ఉండినట్లు చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ చిన్న గ్రామాన్ని ప్రేమించి గత 30 సంవత్సరాల నుంచి ఏ ఉద్దేశంతో నడిపిస్తున్నారో నేను కూడా నాయన నీ గతపని వాడిగా ఉంటూ ఈ గ్రామంలో కొందరినైనా నీ రాజ్య వారసులుగా నడిపించడానికి కావలసిన ఆత్మ నింపుదల, నడుపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత, మచ్చ, కళంకములనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ గలనిదిగా ఉండాలని నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ, పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమును స్తంభముగా, ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ సహవాసంలో బిడ్డలందరూ కూడా తమ కండి వారందరినీ కూడా రక్షణలో నడిపించుకోవడానికి కావాల్సిన ఆత్మాభిషేకం దయచేయండి. ఇదిగో ప్రభువా, ఈ గ్రామంలో ప్రతి కుటుంబము అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల పొందాలని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరు ఎటువంటి బాధల్లో నైనా, అవసరతల్లో, సమస్యల్లో, వ్యాధుల్లో ఉన్నారో నీ వాక్కును ముప్పించండి, బాగు చేయండి, సమస్యల్ని పరిష్కరించండి ప్రభా. స్వస్థత దయచేయండి. యవనస్తుల కొరకు నాయన, పిల్లల కొరకు, పెద్దల కొరకు నాయన, వివాహాలు కావలసిన వారి కొరకు, వృద్ధుల కొరకు పేరు పేరున ప్రార్థిస్తున్నాను నాయన. నీవెంత గొప్ప దేవుడు ప్రత్యక్షపరచుకునండి. కుటుంబాలు రక్షణ పొందాలి, పరలోకంలో చేరాలి. మా తోడిని నడిపించి నీకే మహిమ తెచ్చుకొనమని ఇదిగో ఉదయకాల వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తూ
రావాల్సిన బిడ్డలతో ప్రార్థిస్తూ రాలేకపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తూ పాటలు వాక్య ధ్యానములో నీ సహాయం మాకు దయచేసి సర్వసత్యమును నడిపించమని, సాతానికి లయపరచమని, నీ పరిశుద్ధాత్మకారిని జరిగించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాట పాడుకున్నారండి. అపరాధములను మన్నించెను.
ప్రభావమును మహిలో దేవునికి అర్పిద్దుము. మహిమా ఘనత ప్రభావమును మహిలో దేవునికి అర్పిద్దుము. ఆత్మలో సత్యముతో ఆరాధిద్దుము. ఆత్మల రక్షణకై ప్రార్థిద్దుము. ఆత్మలో సత్యముతో ఆరాధిద్దుము. ఆత్మల రక్షణకై ప్రార్థిద్దుము. స్తుతి స్తోత్రము మా నోట నుండును. కీర్తి ప్రశంస ఆరోపిద్దుము. స్తుతి స్తోత్రము మా నోట నుండును. కీర్తి ప్రశంస ఆరోపిద్దుము. నిత్యము యెహోవాను స్తుతించెదము. ఆయన నామము ఘనపరచెదము. నిత్యము యెహోవాను. హల్లెలూయా. శోధన వేదనలు
చేసినావు యేసయ్య నీవే నా తోడై ఉన్నావు నా ఆశ్రయపురము నీవే కదా యేసయ్య నీవే నా తోడై ఉన్నావు నా ఆశ్రయపురము నీవే కదా నా ఆశ్రయపురము నీవే కదా యాభై ఏడో పాట పాడుతున్నా కదలకుందువు సీయోను కొండవలే బెదరాకుందువు బలమైన సింహం వలే యేసయ్య నీ చెంత నుండగా ఏ చింత నీకింకా లేదుగా యేసయ్య మన చెంత నుండగా ఏ చింత మనకింకా లేదుగా కష్టములెన్నో కలుగుచుండినా దుష్ట శక్తులు ఎన్నెన్ని వచ్చినా కష్టములెన్నో కలుగుచుండినా దుష్ట శక్తులు ఎన్నెన్ని వచ్చినా దుష్ట జనములు పైకి తరిమినా దుష్ట జనములు పైకి తరిమినా భ్రష్ట మనుషులు నీ మీదికి లేచినా భ్రష్ట మనుషులు నీ మీదికి లేచినా కదలకుందువు సీయోను కొండవలే బెదరాకుందువు బలమైన సింహం వలె యేసయ్య నీ చెంత నుండగా ఏ చింత నీకింకా లేదుగా యేసయ్య మన చెంత నుండగా ఏ చింత మనకింకా లేదుగా నీటి వరదలు నిలువెత్తు వచ్చినా నిండు సముద్రం ఉప్పొంగి పారినా నీటి వరదలు నిలువెత్తు వచ్చినా నిండు సముద్రం ఉప్పొంగి పారినా ఆకాశము నుండి భయదాచి కురిసినా ఆకాశము నుండి భయదాచి కురిసినా ఏనాడు ఏ కష్టం ఏ నష్టం నీకుండదు ఏనాడు ఏ కష్టం ఏ నష్టం నీకుండదు కదలకుందువు సీయోను కొండవలే బెదరాకుందువు బలమైన సింహం వలె యేసయ్య నీ చెంత నుండగా ఏ చింత నీకింకా లేదుగా యేసయ్య మన చెంత నుండగా ఏ చింత మనకింకా లేదుగా నీరు కట్టిన తోట వలెను నిత్యం ఉబుకుచుండు నీటి ఊట వలెను నీరు కట్టిన తోట వలెను నిత్యం ఉబుకుచుండు నీటి ఊట
నాటవలెను నీటి కాల్వలయోరే నాటబడినదై నీటి కాల్వలయోరే నాటబడినదై వర్ధిల్లు వృక్షములాగా నిక్షేపముగా నీ ఉందువు వర్ధిల్లు వృక్షములాగా నిక్షేపముగా నీ ఉందువు కదలకుందువు తీయను కొండవలె చెదరకుందువు బలమైన సింహం వలె యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత మనకింకా లేదుగా యేసయ్య మన చెంతనుండగా ఏ చింత మనకింకా లేదుగా అనేనయ్యా. అందరం లేచి మన తండ్రి అయిన దేవుని రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుని ఆదరణకర్తన పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనలో సాగిపోదాం. ప్రభువా, మా తోబుట్టువుల్ని బంధువుల్ని స్నేహితుల్ని ఇరుపొరు వారిని కూడా రక్షించయ్యా. నరకంలో పడిపోకుండా తప్పించు ప్రభువా. మాతో ఉండి మాలో ఉండి నీ ఆత్మ ద్వారా అనేకుల్ని పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి ఒప్పించి నిత్య జీవాన్ని నడిపించు ప్రభు అని మన దేహ ప్రాణ ఆత్మలైన సమర్పించుకుంటూ ఆరాధనలో సాగిపోదాం. ఆరాధన Bala
महिमा नीके प्रभु स्तुति महिमा घनतयु ప్రభావము నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు ఆరాధనా
పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. అందుకే ఆరాధన 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 ప్రియ యేసు ప్రభువుకే నా యేసు ప్రభునికే ప్రియ యేసు ప్రభువుకే నా యేసు ప్రభునికే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Father. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా. 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 యేసు ప్రభు మారని దేవుడు. యేసు ప్రభు మారని దేవుడు. యేసు ప్రభు మారని దేవుడు. యేసు ప్రభు మారని దేవుడు. హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి,
మరోసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. మా జీవితంలో మరొక పునరుత్థాన దినాన్ని అనుగ్రహించి నీ మందిరంలో చేర్చి నిన్ను స్తుతించి ఆరాధించడానికి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి సజీవత్వాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధ త్రిత్వమైన దేవా, నీవే మాతో ఉండి మాలో ఉండి మా తోబుట్టువుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వారిని, ఇంకా అనేకుల్ని నీ రాజ్య వారసులుగా చేయాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. కాబట్టి మేము కూడా నీ ఉన్నతమైన పిలుపునకు, పరలోక సంబంధమైన పిలుపునకు, పరిశుద్ధమైన పిలుపునకు తగినట్లుగా నడుచుకుంటూ నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి శక్తి దయచేయండి నాయన. ఇప్పటి వరకు కీర్తనల ద్వారా, ఆరాధన ద్వారా నీకు మహిమ తెచ్చుకున్నారు. వాక్య ధ్యానంలో కూడా నీ ఆత్మ సహాయాన్ని దయచేసి నీకే మహిమ తెచ్చుకొనమని, నీ ఆత్మకార్యాన్ని జరిగించమని, అనేకులను రక్షించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 8, 9 వచనాలు ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 8, 9 వచనాలు. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. నీ రక్తం ఇచ్చి, ప్రాణమిచ్చి మమ్మల్ని కొని నీ బిడ్డలుగా చేసుకున్నారు. మా ద్వారా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలని, కనీసం మా తండ్రి ఇంటి వారు, మా బంధుమిత్రులు, మా పరిచయస్తులు, ఇరుగు పొరుగు వారు అనేకులు నీ రాజ్య వారసులుగా నడిపించబడాలని ఆశిస్తూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. కాబట్టి మేము ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం, మా ముందుకు తీసుకొచ్చిన వాక్య భాగములో నుండి మాకు కావలసిన మాటలు తెలియచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఎందుకనగా ఇంకా ఎన్నో వందల కోట్ల మంది కాళ్ళుండి నీ సన్నిధి రావట్లేదు, కళ్ళుండి నిన్ను చూడట్లేదు, చెవులుండి నీ మాటలు వినట్లేదు, మనస్సుండి నిన్ను అంగీకరించట్లేదు, హృదయం ఉండి నిన్ను చేర్చుకోవట్లేదు, నోరుండి నిన్ను కీర్తించట్లేదు, చేతులుండి నీకు ప్రార్థించట్లేదు. కాబట్టి మేము ఎలా ఉండాలో తెలుసుకొని నాయన ఆ ప్రకారం ఉంటూ అనేకులు నిన్ను అంగీకరించి దేహ, ప్రాణ, ఆత్మల ద్వారా నిన్ను ఘనపరిచి ఆత్మతో సత్యముతో ఆరాధించి నిత్య జీవ వారసులుగా ఉండునట్లు సహాయం చేయమని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఈ లోకంలో మనుష్యులు వాళ్ళ అవసరతలకి, వాళ్ళ సమస్యలకి, వాళ్ళకి కావలసినటువంటి ఆ యొక్క శోధనల్లో లేకపోతే శ్రమల్లో, కష్టాల్లో సాధారణంగా మనుష్యుల్ని నమ్ముకుంటూ ఉంటారు, లేకపోతే మనుష్యుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు, లేకపోతే అధికారుల్ని, మంత్రులని ఆశ్రయిస్తూ ఉంటారు, నమ్ముకుంటూ ఉంటారు. అది సహజం. అది అయితే దేవుణ్ణి అంగీకరించిన మనం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎవరిని నమ్మాలి,
ఎవరిని ఆశ్రయించాలి అనేది తెలుసుకోవాలి. కాబట్టి ప్రభువా, నేను నిన్ను అంగీకరించాను, రక్షించబడ్డాను, నేను నిన్ను నమ్ముకుంటున్నానా, నిన్ను ఆశ్రయిస్తున్నానా? కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అయినా కూడా ప్రభువుని అంగీకరించిన మనకందరికీ కావలసిన మాట అండి ఇది. చెప్పే నేనైనా, వినే మీరైనా, మరొకళ్ళైనా, డినామినేషన్ ఏదైనా, వ్యక్తి ఎవరైనా చేయాల్సింది అది. మనం మనుష్యుల్ని నమ్ముకొనకూడదు, రాజులను కూడా నమ్ముకొనకూడదట. మనుష్యుల్ని నమ్ముకొనకూడదు, రాజులను కూడా నమ్ముకొనకూడదట. అయితే ఏం చేయాలి? యెహోవాను ఆశ్రయించాలి, యెహోవాను ఆశ్రయించాలి. ప్రభు, ఈ దినాన నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన నేను నిన్ను నమ్మా, మరి నిన్ను ఆశ్రయిస్తున్నానా అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. మనల్ని మనమే, వాళ్ళని వీళ్ళని కాదు, మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది నమ్ముతున్నారు, బాప్తిసం కూడా పొందుతున్నారు, కానీ మనుష్యులను ఆశ్రయిస్తున్నారు, మనుష్యుల్ని ఆశ్రయిస్తున్నారు. ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితుల్లో, సందర్భం ఏదైనా, పరిస్థితి ఏదైనా, దేవునిని అంగీకరించిన మీరైనా నేనైనా ఆయననే ఆశ్రయించాలి, యెహోవానే ఆశ్రయించాలి అనేది మర్చిపోకూడదండి. మన అక్కే కదా, మన అమ్మే కదా, మన నాన్నే కదా, మన స్నేహితులే కదా, మన బంధువులే కదా అని కూడా చూడకూడదు, ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఇది. యెహోవాను ఆశ్రయించండి, దేవుడు చెప్పిన మాట. మనం అనేక సార్లు ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు చేస్తుంటాం, నష్టపోతుంటాం. పొరపాటు చేయడం సహజం, నష్టపోవడం కూడా సహజమే. అయితే దాని ద్వారా మనం కొన్ని ఆత్మ విషయాలు తెలుసుకొని, గ్రహించి, మరలా అటువంటి పొరపాటు చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ప్రభు, ఈ రోజున ఈ మాటని నేను ఎలా అనుసరిస్తున్నాను, ఎలా జాగ్రత్త పడుతున్నాను, తప్పో ఒప్పో అని నేను చెప్పను, కానీ వాక్యంలో ఉన్న సత్యం మాత్రం అది. యెహోవాను ఆశ్రయించాలంటే యెహోవాను ఆశ్రయించాలి. చూడండి, ఈ కీర్తన గ్రంథంలోనే 146వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు,
వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. చెప్తున్నాడండి, రాజుల చేతనైనను లేకపోతే నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకండి, వారు కూడా చనిపోతారు, వారు కూడా మంటి పాలవుతారు, వాళ్ళ సంకల్పాలు కూడా ఆ రోజే పోతాయి. కాబట్టి ప్రభువా ఈ దినాన ఈ విషయం గ్రంథంలో నా కోసం రాయిస్తే నేను ఎలా ఉన్నాను, పలానా మంత్రి గారు, పలానా నాయకుడు, లేదా పలానా వ్యక్తి రక్షిస్తాడా, ఆదరిస్తాడా? ఒకవేళ ఏదన్నా ఆదరిస్తే ఆదరించవచ్చు, ఒక పూట లేకపోతే ఒక రోజు లేకపోతే ఒక నెల, జీవితాంతం. ప్రభు ఈ రోజున నేను నిన్ను నమ్మాను, ఆశ్రయిస్తున్నానా? నిన్ను నమ్మాను, ఆశ్రయిస్తున్నానా అనేది మనల్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. రాజులు 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక రాజుగారు పరిపాలిస్తున్నప్పుడు కరువు వచ్చిందండి. షోమ్రోను పట్టణంలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు 2 స్త్రీలు ఉన్నారు ఒక చోట. వాళ్ళిద్దరికీ పిల్లలు ఉన్నారు. ఆ కరువులో వాళ్ళ ఆకలి తీర్చుకోవటం ఎలాగో తెలియక ఒక స్త్రీ తన బిడ్డని చంపుకున్నారు. తన బిడ్డని చంపేశారు. చంపేసి ఇద్దరు తినేశారు. మరుసటి రోజున 2వ స్త్రీ తన బిడ్డను చంపాలి, ఇద్దరు తినాలి. అయితే 2వ స్త్రీ అలా చేయలే. 2వ స్త్రీ అలాగూ చేయలే. తన బిడ్డని దాచిపెట్టుకుంది. అప్పుడు ఒకళ్ళొకళ్ళు అరుచుకుంటూ కేకలేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ రాజు, అంటే షోమ్రోను పట్టణం యొక్క రాజుగారు పట్టణ ప్రాకారం మీద తిరుగుతున్నారట. లోపల గోనె పట్ట ఉందట. పట్టణ ప్రాకారం మీద తిరుగుతున్నారు. ఈ స్త్రీ రాజుగారిని చూసింది. రాజా, మాకు సహాయం చేయి, మాకు న్యాయం తీర్చు అని చెప్పేసి అడుగుతుందండి. అప్పుడు రాజు ఏమన్నాడంటే, యెహోవా ఏమీ చేయకపోతే నేను కూడా ఏమీ చేయలేను అన్నాడండి. యెహోవా ఏమీ చేయకపోతే నేను కూడా ఏమీ చేయలేను అన్నాడు. ఇది వ్రాయబడిన సత్యం గ్రంథంలో. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనం రాజుల్ని ఆశ్రయించటం, మంత్రులను ఆశ్రయించటం,
మనుష్యులను ఆశ్రయించటం చేయకూడదు. దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. యెహోవాను మాత్రమే ఆశ్రయించాలి అనే సత్యాన్ని మనం తెలుసుకొని యెహోవాను ఆశ్రయించి ఇతరులకు కూడా మాదిరిగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది ఏం చేశారట, నమ్మించి నట్టేట ముంచారట. నమ్మించి కొంప కూల్చారట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పోలీసుల దగ్గరికి వెళ్తారు. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పలానామే పలానాయన ఇట్లా నమ్మించి నట్టేట ముంచారు, మా కొంపలు కూల్చారు, మా గొంతులు కోశారు అంటారండి. మరి వాళ్ళు ఏం చేస్తారు? అది తెలియట్లేదు చాలా మందికి. ముఖ్యంగా కొంతమంది చీటీ పాటలు కడుతుంటారండి. ప్రభువుని అంగీకరించే ముందు నేను కూడా చేసే అట్లా అంగీకరించిన తర్వాత తెలుసుకొని మానేసేసాను. మానేసి చెప్తూ ఉంటా. జరిగిన విషయం ఏంటంటే, నేను ఎవరికైతే చీటీ పాటలు కట్టానో నేను తెలుసుకుని ప్రభువుని తెలుసుకుని మానేసిన తర్వాత వాళ్ళే అనేక మందికి కుచ్చు టోపీ పెట్టారటండి. ఏం చేశారంట, వాళ్ళకి రావాల్సిన డబ్బులు రానిలేదట. అంటే దేవుడు ముందే ఏం చేశాడు, నాకు సహాయం చేశాడు, నేను నమ్మి మోసపోకుండా నష్టపోకుండా ఉండాలని. కాబట్టి ఎవరన్నా ఏదన్నా నన్ను అడిగితే నేను మాత్రం కుండ బద్దలు కొరినడి చెబుతా, చీటీ పాటలు కట్టబాకండి అని. నమ్మి మోసపోకండి అంటారు. ఎందుకంటే చీటీ పాట అయిపోయినాక మనకి చివరినే ఉన్నా మనకు వచ్చింది అనుకుందాం. అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గరే ఉంచుకొని ఇంకా నీకు ఎక్కువ వడ్డీ ఇస్తా అంటారండి. మనకేమో అసలు కంటే వడ్డీ ముద్దు, తర్వాత మొద్దు. అసలు కంటే వడ్డీ ముద్దు, తర్వాత వడ్డీ కాదు కదా అసలు కూడా. ఇంకో విషయం ఏంటంటే, ఇట్లాంటి సందర్భం ఒక సంఘంలోనే జరిగిందండి. సంఘంలోనే ఆ వ్యక్తి మంచి ప్రార్థనాపరుడంట. సంఘంలో మంచి పరిచర్య చేస్తుంటాడట. మంచి ప్రార్థనాపరుడు, పరిచర్య చేస్తూ అందరికీ బాగా మంచివాడిగా కనబడతాడండి. సరే, ఒక రోజున ఒకసారి ఇలాగ ఒక వ్యక్తి రిటైర్మెంట్ అయ్యాడు. రిటైర్మెంట్ అయినాక బెనిఫిట్స్ వస్తాయి కదా, ఆ బెనిఫిట్స్ వచ్చినప్పుడు నాకు ఇయ్యి, నేను నీకు వడ్డీ ఇస్తా అన్నాడట. ఇచ్చాడు. కొద్ది రోజులకు వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా జరిగింది. అబ్బాయి పెళ్లికి కట్నం ఇచ్చారు. ఆ కట్నం కూడా తీసుకున్నాడు, వడ్డీ ఇస్తానన్నాడు. అట్లా ఒక 5-6 నెలలు వడ్డీ ఇచ్చాడు. అబ్బా, ఎంత సంతోషంగా ఉంది. తర్వాత వడ్డీ ఇవ్వట్లేదు, వడ్డీ ఇవ్వట్లేదు. నెలలు గడిచిపోతున్నాయి,
సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నాతో అన్నాడు, బ్రదరు పలానా ఆయన నా దగ్గర ఇలా తీసుకున్నాడు, వడ్డీ ఇస్తా అన్నాడు, మా సంఘంలో వ్యక్తి పెద్ద మంచి ప్రార్థనాపరుడు, మంచి పరిచారకుడు, ఇప్పుడు వడ్డీ కూడా ఎగ్గొట్టాడు, అసలు కూడా ఎసరు పెడుతున్నాడు అన్నాడండి. ఏం చేస్తున్నాడంటే అసలు కూడా ఎసరు పెడుతున్నాడంట. ప్రార్థన చేయండి అని నన్ను అడిగాడండి. నేను సర్లే ప్రార్థన చేస్తానయ్యా అన్నానే కానీ ఇట్లా ఎందుకు చేసావని అనలా. అంటే మళ్ళీ నా మీదకి వచ్చింది అనమాట కోపం. ఎందుకు నేను వాళ్ళని ఈడవించి ఏదో ఉచిత సలహాలు ఇచ్చి మాటలు చెప్పి కోపాలు తెప్పించుకోవటం. కొంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు నాకు. సర్లే అన్న. ఇప్పుడు కూడా ఇచ్చాడో లేదో తెలియదు. మనకు వడ్డీ అనేసరికే కదండి ఎంత ఆనందమో. అసలు కంటే వడ్డీ ముద్దు, తర్వాత అసలు లేదు వడ్డీ లేదు. ఇంకా మరీ మాట్లాడితే నీ దిక్కున్న చోటు చెప్పుకోపో, నీ దిక్కున్న చోటు చెప్పుకో. ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నా దిక్కు నువ్వేనయ్యా అన్నాం అనుకున్నాం. నా దిక్కు నువ్వేనయ్యా అన్నాం అనుకుందాం. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? వాక్యంలో ఉన్నది ఏంటో తెలుసా? మీరు వడ్డీకి ఇవ్వవద్దు అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? నువ్వే నా దిక్కయ్యా అంటే ఆయన ఏమంటాడు? నేను నీకు గ్రంథంలో రాశాను కదరా వడ్డీకి ఇవ్వద్దు అని. గ్రంథంలో రాశాను కదా వడ్డీకి ఇవ్వద్దు అని. ఎందుకు ఇచ్చావు? బుద్ధి గడ్డి తిని. మనం కూడా ఏం చేస్తాం అనేక సార్లు ఇట్లా బుద్ధి గడ్డి తిని ఏదేదో చేస్తుంటాం. జాగ్రత్త అండి. చెప్తున్నాడు వాక్యం చదువు, వాక్య ప్రకారం జీవించు, ఆయన నమ్ము, ఆయనను ఆశ్రయించు. అర్థమైందా? వాక్యాన్ని చదువు, వాక్యాన్ని నమ్ము, యెహోవాను నమ్ము, ఆయనను ఆశ్రయించు. మరి గ్రంథంలో రాయించిన చెప్పేవాడు సగం చెబుతారు, సగం చెప్పరు. ఎందుకంటే వాళ్ళ డబ్బులు అవసరం. సంఘంలో కొంతమంది డబ్బున్నోళ్ళు ఉంటారు, అందుకోసం వాళ్ళకే ఎసరు పెడతారు. ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకి ఎసరు పెట్టి పోయి చెప్పుకొని దిక్కున్న చోట అంటారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే అటు కక్కలేక ఇటు మింగాలేక, అటు కక్కలేక ఇటు మింగాలేక అవస్థలు పడుతుంటారు. జాగ్రత్త. ప్రభు ఈ రోజున నిన్ను నమ్మాను, నీ వాక్యాన్ని నమ్మాను, అంతా చేస్తున్నానా? వాళ్ళు వీళ్ళు ఆశ చూపించారని ధనాపేక్షకు పోయి నష్టపోతున్నానా? ఒకళ్ళు నీ దగ్గర ఉంది, నేను కాదంటున్నా. ఉన్నదాన్ని ఎలా దాచిపెట్టుకోవాలో తెలుసుకో. పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. అట్లా దాచిపెట్టుకో. మనకేమో బ్యాంకులు ఎంత ఇస్తారు, వీళ్ళేమో ₹2 వడ్డీ అనేసరికి వాళ్ళేమో రూపాయి కూడా ఇవ్వరు. బ్యాంకు వాళ్ళు రూపాయి కూడా ఇవ్వరు. వీళ్ళు ₹2 ఇంకొంచెం అడుగు ముందుకేసి ₹5 ఇంకొంచెం ముందుకేసి
రూపాయలు కూడా అంటారు. అనేసరికి ఇచ్చేస్తాం. అవసరమైతే తీసుకుంటాం కూడా, అవసరమైతే తీసుకుంటాం కూడా. తీరా కొన్నిసార్లు ఇచ్చినోళ్ళు ఏం చేస్తారంటే, కడతావా లేదా, లేకపోతే నీకు ఇంటికి ఎసరు పెడతా, లేకపోతే నీకున్న పొలానికి ఎసరు పెడతా, పెట్టరా? అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వీళ్ళని వాళ్ళని ఆశ్రయిస్తారు. నీకు అవసరమే, నీకు అవసరమే. అదే పని బ్యాంకుకి వెళ్ళి పెట్టి లోన్ తీసుకో, అప్పు తీసుకో, వాళ్ళే ఎసరు పెట్టరుగా, కొంపలు ముంచరుగా. మనకి తెలిసి కూడా ఏదో చేస్తుంటామండి, కాదా? చేయట్లేదా? ఎందుకు గ్రంథంలో రాయించాడు? మీకు తెలుసో తెలియదు, యేసు ప్రభు చెప్పాడండి. ఒక యజమాని దేశాంతరం పోతూ 3 దాసులు పిలిచి, ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడట. పోయి వ్యాపారం చేయండి అన్నాడు. తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి 3 పిలిచాడు. పిలిస్తే మొదటివాడు, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు, మరీ సంపాదించాను, ఇదిగో 10 అని ఇచ్చాడు. అతను అన్నాడు, బడా నమ్మకం మంచి దాసుడా, ఈ కొంచెం నమ్మకముగా ఉన్నావు, నా తండ్రి సంతోషములో పాలు పొందు, ఇంకా నిన్ను అనేక వాటి మీద అధికారినిగా చేస్తాడు అని చెప్పాడు. రెండో వాడు వచ్చాడు. అతను అన్నాడు, అయ్యా నువ్వు నాకు 2 ఇచ్చావు, మరి 2 సంపాదించాను అని. అతను కూడా అన్నాడు, బడా నమ్మకం మంచి దాసుడా, ఈ కొంచెం నమ్మకముగా ఉన్నావు అని. మూడో వాడు వచ్చాడు, ఇదిగో నువ్వు విత్తని చోట కోసేవాడివని, చల్లని చోట పంట కూర్చుకునే కఠినుడు అని తెలుసుకొని నీవిచ్చిన తలాంతుని రుమాల్లో చుట్టి భూమిలో పాతి పెట్టా, ఇదిగో అన్నాడండి. ఏం చేశాడంటే, తలాంతుని రుమాల్లో చుట్టి భూమిలో పాతి పెట్టాడంట. అప్పుడు యజమాని ఏమన్నాడంటే తెలుసా అండి, సోమరివైన చెడ్డదాసుడా, అది సాహుకారు దగ్గర, లేకపోతే బ్యాంకు, లేకపోతే పోస్ట్ ఆఫీసు, లేకపోతే వడ్డీ వ్యాపారస్తులు, వాళ్ళుగా సాహుకారు అంటే మళ్ళా వాళ్ళ దగ్గర ఇచ్చిన నేను వడ్డీతో వసూలు చేసుకునేవాడిని అన్నాడండి. మరి ఈ వాక్యం మనకి ఎంతవరకు అర్థమవుతుంది? ఈ మాట ఎంతవరకు అర్థమవుతుంది? గ్రంథంలో ఉన్నది, ఇది నా సొంత మాట కాదు. మనం బ్యాంక్ వాళ్ళు ఇచ్చేది రూపాయి కూడా వడ్డీ కూడా ఉండదు, ఈ 80 పైసలు 70 పైసలు ఉంటుంది. వీళ్ళు 2 రూపాయలు 5 రూపాయలు ఇస్తామనేసరికి ఎగబడిపోయి తెగబడిపోయి నోట్ రాసి ఇస్తాం. తర్వాత వాడు నీ దిక్కున్నదోడు చెప్పుకోపో అంటాడు. కానీ జాగ్రత్తగా ఇవన్నీ తెలుసుకోవాలి, నమ్మాలి, ఆశ్రయించాలి. దేవుడు తప్పనిసరిగా న్యాయం చేస్తాడండి. దేవుడు అన్యాయం చేయడు. నీ అవసరత తీర్చబడాలి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఏం చేస్తాడో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చెప్తాడండి, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున
క్రీస్తు యేసునందున మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని ఉందా? మనం ప్రార్థన చేస్తే మన అవసరం తీర్చడా? ఎలా తీరుస్తాడు? ఎలా తీరుస్తాడు? రాజులు 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక ప్రవక్తల శిష్యుడు ఉన్నాడండి. ప్రవక్త యొక్క శిష్యుడు ఏదో అవసరం వచ్చింది, ఎవరో ఒకరి దగ్గర అప్పు చేసి తీసుకున్నాడు. అప్పు తీర్చలా, చనిపోయాడు. అప్పు తీర్చలా, చనిపోయాడు. ఇప్పుడు అప్పిచ్చిన వాడు వచ్చి ఆ ప్రవక్త యొక్క శిష్యుని భార్యతో అంటున్నాడు, నా అప్పన్నా తీర్చు, లేదా నీ 2 కుమారులైనా నాకు ఇచ్చేయి అన్నాడండి. ఆమె ఏం చేసింది? ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే దేవుడు మార్గం చూపించాడు. చూపించిన మార్గాన్ని బట్టి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా నా భర్త ఇలా అప్పు చేశాడు, తీర్చకుండానే చనిపోయాడు. ఇప్పుడు అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి నన్ను అప్పు తీర్చమన్నాడు, నా దగ్గర డబ్బులు లేవు అప్పు తీర్చడానికి, లేదా నా 2 కుమారులైనా ఇచ్చేయమంటున్నాడు. 9 మాసాలు మోసి కన్న 2 పిల్లలు ఎలాగిస్తాను అని దేవుడు నాకు చెప్పిన మాట బట్టి నీ దగ్గరకు వచ్చానయ్యా అన్నదండి. దేవుని స్తోత్రం. ఇది బైబిల్లో మాటే, సొంత మాట కాదు. బైబిల్లో మాట చెప్పు, వాళ్ళకి తెలుస్తుంది విషయం. నీ సొంత మాట చెప్పేస్తే వాళ్ళు నష్టపోతారు, పర్యవసానంగా నువ్వు నష్టపోతావు. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చింది. అప్పుడు ఎలీషా ప్రవక్త ఆమెతో అన్నాడు, అమ్మా నువ్వు నాకు సమస్య అంతా చెప్పావు, బాగానే ఉంది, నీ ఇంట్లో ఏముంది అన్నాడు. నీ ఇంట్లో ఏమి ఉంది అన్నాడు. అప్పుడు ఆమె చెబుతుంది, నూనె కుండ ఒకటి ఉందయ్యా అని. దేవునికి స్తోత్రం. మన ఇండ్లల్లో ఉండాల్సిన నూనె కుండలు ఉన్నట్లా ఉండాల్సిన నూనె కుండలు ఉన్నట్లా ఏయో ఉంటున్నాయి. అప్పు చేసి ఫ్రిడ్జ్ కొంటాం కదా, అప్పు చేసి బైక్ కొంటాం, అప్పు చేసి ఇంకోటి కొంటాం, కారు కొంటాం. మరి ఎట్లా తీరాలా? ఎట్లా తీరాలా? నీకేం తెలుసు? నా తిప్పలు వచ్చేదంతా వడ్డీకే సరిపోతుంది. ఇక మిగిలిందే ఉంది మన పిల్లలకి, మనకి. ఇంతమంది ఉన్నారు అట్లా చేసేవాళ్ళు. నేను మాత్రం చెబుతా నిర్మోహాడంగా, అలా చేయబాకండి అని. ఈ ఎలీషా చెప్పాడు, నీ ఇంట్లో ఏముంది అంటే నూనె కుండ ఒకటి ఉన్నది అని చెప్పిందండి ఆమె. అప్పుడు దానికి సొల్యూషన్, ఆ సమస్యకు పరిష్కారం ఎలీషా ప్రవక్త చెప్తాడు ఆమెకి. నీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలు తీసుకో. నీ ఇంటికి వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఖాళీ పాత్రలు తీసుకో. తీసుకొని తలుపేసేసి ఆ పాత్రలన్నిటినీ నూనెతో నింపు అన్నాడండి. దేవుని స్తోత్రం. మనమైతే
మనమైతే ఇది మరీ బాగుందయ్యా, ఖాళీ పాత్రలు తీసుకుని ఇంట్లో పెట్టుకో, ఒక ఆయిల్ ట్యాంకర్ను పంపిస్తాడు దేవుడు అంటే సంతోషంగా పెట్టుకుంటాం కదా. దేవుడు ఆయిల్ ట్యాంకర్ను పంపిస్తాడు, నింపు అంటే అబ్బా చాలా బాగా చెప్పాడు ఈయన అని ఎగపడతాం. ఆయన అట్లా చెప్పాల, తలుపు వేసేసి ఖాళీ పాత్రలు నూనెతో నింపు అన్నాడండి. సొంత తెలివితేటలు ఉపయోగించాల. ఎందుకంటే ఇంట్లో నూనె కొండ ఉంది, ఆ నూనె కొండే పరిశుద్ధాత్మకి సాదృశ్యం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆలోచన చెప్తాడు, ఉపదేశం చేస్తాడు, నడిపిస్తాడు. ఆలోచన చెప్తాడు, ఉపదేశం చేస్తాడు, నడిపిస్తాడు. ఆమె ఇంటిలో నూనె కొండ ఉన్నది కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఉపదేశం చేశాడు, ఆలోచన చెప్పాడు, నడిపించాడు. ఈ వెళ్ళింది, దొరికినన్ని ఖాళీ పాత్రలు తీసుకుంది, తలుపు వేసేసింది, నూనెతో నింపుతుందండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ నూనె? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ప్రవక్త చెప్పిన మాటకి ఆమె చూపించిన విధేయతను బట్టి దేవుని దగ్గర నుంచి వచ్చిందండి. మన దేవుడు ఎవరో తెలుసా? ఏం చేస్తాడో తెలుసా? శూన్యము నుంచి సమస్తమును కలుగునుగా కానీ కలుగు చూసిన దేవుడు శూన్యంలో నుంచి ఇప్పుడు చేసిన ఆ చిన్న మంచి పనిని బట్టి నూనె వచ్చేస్తూ ఉంది. నూనెతో నిండిపోతున్నాయి పాత్రలు. ఖాళీ పాత్రలు చిన్నోడు ఇస్తున్నాడు, ఇవి నూనెతో నింపి ఇస్తుంటే పెద్దోడు పక్కన పెడుతున్నాడు. పాత్రలన్నీ అయిపోయినాయి అంట. చిన్నోడిని అడుగుతున్నారు, ఇంకా తీసుకురాన్న పాత్రలోని. అమ్మ ఖాళీ పాత్రలు ఇవ్వన్నాడంట. నూనె కూడా అయిపోయిందటండి. హల్లెలూయా. ఈ గ్రంథంలో మనం తెలుసుకొని నేర్చుకొని అనుసరిస్తూ ఇతరులకు కూడా మాదిరిగా ఉండాల్సింది. మనం ఈ పద్ధతులను అనుసరించకుండా ఆ పద్ధతులు ఈ పద్ధతులన్నీ అనుసరిస్తుంటాం. లేనిపోని కష్టాలు సమస్యలు తెచ్చుకుంటాం. పులిని చూసినాక వాత పెట్టుకుందన్నట్టుగా మనం కూడా వాతలు పెట్టుకుంటుంటాం. మన పిల్లలకు కూడా వాతలు పెట్టిస్తుంటాం బాగా. అవునా? దయచేసి గుర్తించండి. ప్రవక్త చెప్పాడు, నూనెతో నింపు అన్నాడు. ఈ వచ్చింది, నూనెతో నింపింది. నింపి మళ్ళా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. మనమైతే ఏం చేస్తాం? మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళటం ఎందుకు? మనకు తెలుసు కదా. మనం అతి తెలివి ఉపయోగించి ఏదో చేస్తాం. ఆమె ఎట్లా చేయలే. ఎంతవరకు చెప్పాడో అంతవరకు చేసింది, ఎక్కువ చేయలే. మనం ఎక్కువ చేస్తానే తక్కువ చేస్తాం. మనకి ఎప్పుడు బుద్ధి వచ్చిందా అని చెప్పి ఆయన చూస్తుంటాడు. వచ్చిందా బుద్ధి? చెప్పినంతవరకు చేశామా? ఈమెం చేసిందంటే నూనెతో నింపిన తర్వాత మరలా వెళ్ళింది ప్రవక్త దగ్గరికి. మనం ఏంటంటే యూజ్ అండ్ త్రో ఉపయోగించుకున్న తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన బతుకులు మన బతుకులు అట్లాంటి. ఏరు దాటిన తర్వాత తెప్పను తగిలేస్తాం. అవసరం చూడు బాగానే ఉపయోగించుకుంటాం. అవసరం తీరిన తర్వాత మన ఇష్టం చేస్తుంటాం. రావాల్సినవి వస్తుంటాయి కష్టాలు, రావాల్సినవి వస్తుంటాయి బాధలు. ఈమె ఎట్లా చేయలా, మళ్ళా వెళ్ళింది ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పినట్లుగా
ఖాళీ పాత్రలు తీసుకొచ్చాను, నూనెతో నింపాను అని చెప్పింది. అప్పుడు మళ్ళా ప్రవక్త చెప్తున్నాడండి, వెళ్ళి ఆ నూనెని అమ్మి అప్పు తీర్చుకో, మిగిలిన దాంతో నువ్వు నీ కొడుకులు బ్రతుకొని. మనం ఈ వాక్యాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం? నేను అర్థం చేసుకుని చెప్తున్నానా, అర్థం చేసుకోకుండా చెప్తున్నానా? లోకంలో ఉన్నాం కదండి, లోక పద్ధతులు కదండి అని వాక్యాన్ని నమ్మం, యెహోవాను ఆశ్రయించాం, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్ముతాం, వాళ్ళని వీళ్ళని ఆశ్రయిస్తాం, లేనిపోని తిప్పలు తెచ్చుకుంటాం. జాగ్రత్త చెప్తున్నాడు, ఆశ్రయించు ఆయన్ని. ఆయన్ని ఆశ్రయిస్తే ఎప్పుడు ఏం చేయాలో అప్పుడే ఆయన మన చేత చేపిస్తాడు. మనం కూడా ఆయన చెప్పినంత వరకే చేయాలి. తెలుసుగాని చేయకూడదు, తెలుసుగాని చేయకూడదు. నష్టపోయేది మనమే. అర్థమైందా? కాబట్టి జాగ్రత్త పడతాం. ప్రభు, ఈ రోజున నేను నిన్ను నమ్మాను, నిన్ను ఆశ్రయించాను. ఏం చేస్తున్నాను? ఎలా ఉన్నా నేను? అదే అంటాడు, నా దగ్గరికి వచ్చి నా మాటలు విని ఆ ప్రకారం చేయకుండా ప్రభువా ప్రభు నన్ను పిలుచుట ఎందుకు అని. అట్లా నష్టపోవద్దండి, అట్లా నష్టపోవద్దు. అడగండి, చెప్పాడు మీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఎట్లా తీరుస్తాడు అనేది నాకు తెలీదు, ఆయనకి మాత్రం బాగా తెలుసు. ఎలా తీర్చాలో, ఎలా సహాయం చేయాలో, ఎలా దుఃఖాన్ని సంతోషంగా మార్చాలో ఆయన బాగా తెలుసు. అటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి, అట్లాంటి దేవుని మాటలు మనం నిర్లక్ష్య పెట్టి ఎందుకు తెచ్చుకోవటం? ఒకసారి నేను సౌపాడు వెళ్ళాను. దేనికంటే ఓబునాయుడు పాలానికి, సౌపాడికి, వరగానికి కూడా పరిచయం వెళుతుంటా ఉంటా. సౌపాడు వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను తటస్థపడ్డాడు. అతను ప్రభువుని అంగీకరించిన వ్యక్తే. వాళ్ళదేమో తమ్మవరం, తమ్మవరం నుంచి సౌపాడు వచ్చాడు. తర్వాత నాకు లీలగా తెలిసింది ఆయన ఎందుకు వచ్చాడు అని. తెలిసినప్పుడు నేను చెప్పకుండా ఉండను, చెప్తా. ఈయన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే అప్పు చేసి డబ్బులు తీసుకెళ్ళడానికి వచ్చాడు. అప్పు చేసి డబ్బులు తీసుకెళ్ళడానికి వచ్చాడు. నాకు ఇండైరెక్ట్గా తెలిసింది. సాధారణంగా రావాల్సిన పని లేదు, రాడు కూడా. ఒకళ్ళు వచ్చిన మీటింగ్స్ అప్పుడు వస్తాడు, వాక్యం వింటాడు, వెళ్తాడు. ఇప్పుడు అర్ధాంతరంగా వచ్చేసరికి దేవుడు నాకు తెలియజేసి చెప్పా, అప్పు చేస్తావయ్యా మంచిదే, అప్పు చేస్తావు మంచిదే. అప్పు తీర్చాలంటే, అప్పు తీర్చాలంటే ఎట్లా? ఇంకో విషయం ఏంటంటే, మేము చిన్న వయసులో ఉన్నప్పుడే మా పెద్దవాళ్ళ ద్వారా తిందాం తిందాం అంటారు. ఏం తిందాం అంటారంట, పలానా తిందాం అంటారంట, ఎట్లా తిందాం అంటారంట. అప్పు చేసి
అప్పు చేసి తిందాం అంటారంట, అప్పెట్లా తీరుద్దాం అంటారట, తిని తీరుద్దాం అంటారంట, లేకపోతే తిని ఎగ్గొడదాం. ఇట్లాంటి మాటలన్నీ మాకు చిన్నప్పుడే నేర్పారు. కానీ యేసయ్య నాకు నేర్పాడు, నువ్వు మాత్రం అప్పు చెయ్యొద్దు అని. ఫిరింగ్పురంలో ఇల్లు నిర్మించేటప్పుడు మొదటిది 92లో అవసరమైంది. ఆయన నేను అప్పు చేయలేదండి. ఎందుకని? దేవుడు ఏమన్నాడంటే, నా మాటలు నువ్వు శ్రద్ధగా విని నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుంటే నువ్వు అప్పు ఇచ్చేవాడివి అంటావు కానీ అప్పు పుచ్చుకునేవాడివి ఉండవు అన్నాడండి. నేను ఆ మాట నమ్మా. మరి మీరు నమ్మారా? నమ్మితే ఏం చేస్తాడు? పుచ్చుకుంటారా? నేను పుచ్చుకోదలుచుకోలే, ఎందుకంటే నేను పుచ్చుకోవడం వల్ల నాకు ఇష్టం లేదు. అప్పు పుచ్చుకోవాలి, తర్వాత నేను పుచ్చిపోవాలా. నాకు ఇష్టం లేక నేను అప్పు చేయలే. ఉన్నదాంతోనే బయట గేటు తప్ప ఇక ఒక తలుపు కూడా లేదండి. బయట గేటు తప్ప ఒక తలుపు కూడా లేదు. సుమారు నెలన్నర దాటింది. మా చెల్లి మార్కాపురం నుంచి వచ్చింది. వచ్చి తలుపులు లేకుండా ఉన్నది చూసి, ఏంటిది తలుపులు లేకుండా చేశారు అని. మా దగ్గర ఉన్న డబ్బులు అవి సరిపడి తలుపులు పెట్టిన డబ్బులు లేవు, అందువల్ల ఎక్కడ అప్పు తీసుకోదలుచుకోలేదు అనుకున్నా. నేను నీకు చెల్లిని అప్ప అని బ్యాంకు నుంచి డబ్బులు తీసి ఇచ్చి మరీ పంపించిందండి. ఎట్లా తీరుస్తాడు అవసరత? జరిగిన సంఘటన అండి. తలుపులు పెట్టినాక అప్పుడు వచ్చిందండి కోతి లోపలికి. వెళ్ళి మా అక్కని అడగండి చెప్పుద్ది అన్నీ. కల్పించేటప్పుడు నాకు అలవాటు లేదు. అప్పుడు వచ్చిందంట కోతి లోపలికి. ఆ తలుపులు పెట్టిన తర్వాత గ్రిల్స్ పెట్టేవాడు తీసుకొచ్చాడు. గ్రిల్స్కి డబ్బులు ఇచ్చా, ఈ తలుపులు లేకపోతే గ్రిల్స్ ఉంటాయిలే అని. వాడు డబ్బులు తీసుకుని గృహప్రవేశాన్ని కూడా తీసుకురాల. తెలిసినవాడు ఒకడు ఉన్నాడు, ప్రాంతానికి వెళ్ళేవాడేనండి, మా ఫ్రెండే. నీకు వచ్చినట్టేలే అన్నాడు. నీకు వచ్చినట్టేలే అన్నాడు. అంటే ఏంటి? ఇంకంతే నీ సంగతి అన్నాడు. సరేలే, నా దేవుని సాధ్యం అని వీడు చెప్పిన మాటలు బట్టి నేనేమి భయపడకుండా విశ్వాసంతో ప్రార్థన చేశానండి. ఈ తలుపులు వచ్చినాయి, తర్వాత గ్రిల్స్ కూడా వచ్చినాయండి. ఎలా చేస్తాడు దేవుడు? మనకు అది తెలుసా? మనం అట్లా చేస్తామా? నమ్మండి, ఆశ్రయించండి. ఆయన ఆశ్రయిస్తే ఎన్నైనా చేస్తాడండి, ఎలాగైనా చేస్తాడు. నా జీవితంలో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయో, ఎంతమంది ఎన్ని రకాలుగా వ్యతిరేకంగా పనిచేశారో. అయితే నమ్మిన దేవుడు, ఆశ్రయించిన దేవుడు విడిచిపెట్టడండి. చూడండి, ఇర్మియా గ్రంథంలో జాగ్రత్తగా మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి.
జాగ్రత్తగా వాక్యాన్ని నేర్చుకుందాం. ఆయన ఏం చేస్తాడో చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుండి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. ఉందా వాక్యం? మరి నేనేం చేయాలి? ఇవన్నీ దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకోవాలండి. చెప్పాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అని. కాబట్టి నేనేం చేశాను? శాపగ్రస్తుని కాకూడదు. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో చదవండి. అబ్రహాము పొందిన ఆశీర్వచనం అన్యజనులమైన మనం పొందాలని క్రీస్తు మన కోసం శాపగ్రాహి అయ్యాడండి. క్రీస్తు మన కోసం శాపగ్రాహి అయితే మనం ఆయన నమ్మేమని చెప్పుకుంటూ శాపగ్రస్తులం అవుదామా? ఏం చేయాలి? అడుగో ప్రభువుని, చెయ్యి ప్రార్థన. ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో అన్నాడు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రభు, ఈ రోజున నా మేలు కోరి నువ్వు గ్రంథములో ఈ మాట రాస్తే నేను చదివి నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేసి మేలును పోగొట్టుకోవడం మంచిదా, మేలును పొందడం మంచిదా? ఏది మంచిది చెప్పండి? మేలును పోగొట్టుకోబాకండి, మేలుని పోగొట్టుకోబాకండి. మేలు పొందండి. మన ద్వారా ఇతరులు కూడా మేలు పొందేటట్లుగా మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. ఒకళ్ళు పొరపాటు చేసిన క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు మేలుగా ఎలా చేస్తాడో, దాన్ని ఎలా మేలుగా చేస్తాడో, ఆయన హస్తం కుర్చు కాలేదు, ఆయన చెవులు మందం కాలేదు, ఆయన బాహుబలము తక్కువ కాలేదు. మనం భూమి మీద ఉండి ఈ మాటల్ని పెట్టి ఈ వాగ్దానాన్ని పెట్టి ప్రార్థన చేస్తే ఆకాశములో ఉన్న దేవుడు అద్భుతం చేస్తాడండి. హల్లెలూయా. ఆకాశములో ఉన్న దేవుడు పరిశోధింపదాలని మహాకార్యాలు లెక్కలేనన్ని అద్భుతములను చేస్తాడు. ఈజ్ లివింగ్ గాడ్. ఆయన సజీవుడు. కాబట్టి ప్రభు, ఈ రోజున నువ్వు గ్రంథములో వ్రాయించావు, నరులను ఆశ్రయించి శరీరులను ఆధారముగా చేసుకొనుచు నా హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుంటే నేను శాపగ్రస్తుని అవుతానయ్యా అనే భయం కలిగి ప్రార్థన చేస్తే శాపం నుంచి ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడండి. అదే మోషే ద్వారా చెప్తాడు, శాపము ఆశీర్వాదము, మరణము జీవము రెండుని ఎదురు పెట్టా. ఏం కోరుకుంటావు? నీ ఇష్టం. ఛాన్స్ నీకే వదిలేశాడు. శాపమా ఆశీర్వాదమా, మరణమా జీవమా,
అందుకోసమే ఆత్మనిచ్చాడు. ఆత్మ సహాయంతో జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి కలిగి చేస్తే ఆయన ఎన్ని అద్భుతాలు చేస్తాడో. ప్రభువుని అంగీకరించిన తర్వాత ఈ 38 సంవత్సరాల్లో ఎన్ని చేశాడో అద్భుతాలు. నేను వాక్యాన్ని నమ్ముతా, ఆశ్రయిస్తా. చాలా మంది చేస్తున్న పెద్ద తప్పు, వాళ్ళు ఆశ్రయించరు, ఇతరులను ఆశ్రయింప చేయనీరు. తా చెడ్డకొచ్చి మనమెల్లా చెరిచిందన్నట్లుగా చెడగొడుతున్నారు. నష్టపోబాకండి. దేవుడు చెప్తున్నాడు, నరులను ఆశ్రయించబాకు, శరీరులను ఆధారముగా చేసుకోబాకు. అలా చేస్తే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. తర్వాత చెప్తున్నాడు, వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందు, నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును. ఎక్కడ నివసిస్తాడంట? జాగ్రత్త అండి, చెప్తున్నాడు. అరుహా వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. కారణం ఏంటి? మేలు చేసి దేవుణ్ణి ఆశ్రయించట్లా, మేలు చేసి దేవుణ్ణి ఆశ్రయించట్లా. ఎలా కనబడుతుంది? ఇంకా పశ్చాత్తాపడితే, ఒప్పుకుంటే ఎలా చేస్తాడో నాకు తెలియదు. చేయకుండా ఉండడు. ఆయన మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. తర్వాత చెప్తున్నాడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకుంటే మనుషుని, రాజుల్ని కాకుండా యెహోవాను నమ్ముకుంటే యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడటండి. మనం ఈయని ఆడని అందరినీ నమ్ముతాం, ఈయన మాత్రం నమ్మం కదండి. ఈయన మాత్రం నమ్మం. ఇక ఆశ్రయం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది ఆశ్రయం? చెప్తున్నాడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలవల ఓరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలన్నీ బైబిల్లో ఉండడం కాదు, నా హృదయంలో ఉంచుకుంటా. అపోది ఎత్తుకుని పోకుండా ఉండాలని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయకపోతే అపోది ఎత్తుకుని పోతాడు. అపోది ఎత్తుకుని పోతే ఏం చేయాలో తెలియదు, ఏం చేయకుండా ఉండాలో తెలియదు. హృదయంలో వాక్యం ఉంటే ఏం చేయాలో చెప్తాడు, ఏం చేయకూడదో చెప్తాడు, ఎలా చేయాలో కూడా చెప్తాడు, ఎప్పుడు చేయాలో కూడా చెప్తాడండి. కానీ జాగ్రత్త పడతాం. ప్రభు, ఈ రోజున నేను నిన్ను నమ్మాను, ఆశ్రయించానా? నమ్మాను, ఆశ్రయించానా? నమ్మి ఆశ్రయించి చూడు ఏం చేస్తాడు ఆయన. ప్రభు, ఈరోజు నేను ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, ఎలా జాగ్రత్త పడుతున్నా, అవకాశాలు ఇస్తాడండి. మన ప్రతి అవసరత తీర్చడానికి. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో అంటాడు, మీరు దీన్ని చేసి దేన్ని చేయాలి? ఆ పై వచనాల్లో చెప్తాడు, మీరు దొంగలుగా ఉండొద్దు, 10వ భాగం
ప్రతిష్ఠిత అర్పణలు, మొక్కుబళ్ళు మందిరపు నిధిలోనికి తీసుకురండి. మందిరపు నిధిలోనికి తీసుకురండి. మీరు దీన్ని చేసి నన్ను శోధించినట్లయితే ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత దీవెనలు మీ మీద కురుమరిస్తాను అని. ఇప్పుడు టీవీలు వచ్చినాక, యూట్యూబ్లు వచ్చినాక మీకు ప్రార్థన చేస్తాం, మీ దశమ భాగాలు మాకు పంపించండి అంటారు. వీళ్ళు ఎగబడి పంపిస్తారు, పంపిస్తారు. వాక్యం ఏముంది? మందిరపు నిధిలోనికి తీసుకురండి అని ఉంటే అయ్యగారు చెప్పారు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు. 1 కాదు 2 ఉన్నాయి. వేసేయి ఆన్లైన్లో వేసేసాను. వాక్యం నెరవేర్చానా? వాక్యం నెరవేర్చానా? ఎందుకు నష్టపోతారు? అయితే దేవుడు అన్నాడు, నేను చెప్పింది మీరు చెయ్యండి, నేను చెప్పింది మీరు చెయ్యండి. చేసిన తర్వాత చూడండి, ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కురుమరిస్తాను అన్నాడండి. మందిరపు నిధిలోనికి దశమ భాగం తెస్తున్నామా? మొక్కుబడులు తెస్తున్నామా? ప్రతిష్ఠిత అర్పణలు తెస్తున్నామా? ఇది నా మాటగా దేవుని మాట. చెప్పవలసిన సందర్భం వచ్చినప్పుడే చెప్తా, ఎట్లా పడితే అట్లా చెప్పను. మళ్ళా అర్థమైందా? ప్రభు ఈ రోజున తీసుకొస్తున్నాను దశమ భాగం, మొక్కుబళ్ళు. ఎందుకంటే కొంతమంది పిల్లలకి వ్యాధులు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు, పెళ్ళిళ్ళ అవసరం వచ్చినప్పుడు మొక్కుబడి చేస్తుంటారు. చేస్తారా? నేను కాకినాడలో ఉన్నప్పుడే నాకు వాక్యం చెప్పిన ఆంటీయే చేశారు అట్లా మొక్కుబడి. కానీ ఆ మొక్కుబడి తీర్చకపోయేసరికి కొడుక్కి జబ్బు చేసింది, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. బాంబేలో ఉద్యోగం చేస్తూ కూడా సెలవు పెట్టి కాకినాడ వచ్చాడు. హాస్పిటల్లో పేషెంట్గా పడి ఉన్నాడు. దేవుడు కీడు చేసేవాడు కాదు, కీడు నుంచి తప్పించేవాడు కనుక పడక మీద ఉన్న ఆ యవనస్తునితో దేవుడు మాట్లాడినప్పుడు, ఆ మాట విని వాళ్ళ అమ్మకు చెప్పినప్పుడు అమ్మ పశ్చాత్తాపడి తన మొక్కుబడి ప్రకారం ఉద్యోగం మాన్పించేసేసి సేవకు సమర్పించిందండి. ఏదో మొక్కుబడి చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? తర్వాత పెళ్ళైతే అంటావు, ఇల్లు కట్టుకుంటే అంటావు, అవసరం తీరుస్తాడు. ఎలా తీరుస్తాడో తెలీదు. తర్వాత ఏం చేస్తున్నావు? మొక్కుబడి. జాగ్రత్త పడతామండి. ప్రభు ఈ రోజున నేను ఎలా ఉన్నాను? శాపాన్ని తెచ్చుకోవద్దు, శాపాన్ని తెచ్చుకోవద్దు. ప్రభు అన్నాడు, మీరు దీన్ని చేసి నన్ను శోధించండి, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత దీవెనలు మీ మీద కురుమరిస్తాను అని. ఏం చేస్తున్నావు? ఇది చెయ్యండి అని చెబితే నా మీద ఎంతో, మీరు చెప్పుకోండి, నేను చెప్పండి, ఎంతో కోపం లేదు, కోపం లేదు. నా మేలు కోసం చెప్పాడని ఆలోచన లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, నా దేవుడు మేలు చేసేవాడు, నేను కూడా మేలే చేయాలి, కీడు నుంచి తప్పించాలి. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా, చెప్పమన్నది చెప్పమన్నట్లుగా చెప్తా. కల్పించి, తీసేసి, ఊహించి కదండి, ఇవన్నీ మనకొద్దు. ఎందుకు సమస్యలు? దేవుడు చెప్తున్నాడు అని నమ్ము,
ఆశ్రయించు. ప్రభు, ఈ రోజున నేను ఎలా ఉన్నా? నా హృదయాన్ని నీ మీద నుంచి తప్పించేశానా? నరులను ఆశ్రయించి నమ్మి శాపగ్రస్తుడైపోయి అడవిలో, ఎండిపోయిన నేలలో, చవిటి పర్రలో నేను కాలిపోతున్న స్థితిలో ఉన్నానా? పశ్చాత్తాపడి ఒప్పుకో, విడిచిపెట్టు, ప్రార్థన చెయ్యి. అప్పుడు నీటి కాలవల ఎవరైనా నాటబడిన చెట్టులాగా కరువు వచ్చిన, మరొకటి వచ్చిన ఆకు వాడిపోదు, కాపు మానదు. హల్లెలూయా. ఆకు వాడిపోదు, కాపు మానదు. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వాడై ఉంటాడు. ప్రభు, మరి ఈ రోజున ఈ విషయాలు నేను అర్థం చేసుకోవాలి, మర్చిపోకూడదు. ప్రతి క్షణం, ప్రతి సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఆశ్రయించాలి. చూడండి, కీర్తన గ్రంథంలో 46వ అధ్యాయం మొదటి వచనం చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరు? దేవుడు. నమ్ము, ఆశ్రయించు. ఏం చేస్తారంట? దుర్గమై ఉంటాడట, సహాయం చేస్తాడట. ఆయన మాట తప్పడు. ఇంకొక మాట చెప్తా. ఇదే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలమై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. సింహపు పిల్లలు లేమి గలమై ఆకలి కొంటాయి అంట. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదట. జాగ్రత్త పడతాం. వాక్యాన్ని హృదయంలో ఉంచుకుందాం, ధ్యానం చేసుకుందాం, అడుగుదాం ప్రభుని. ప్రభువా, నేను శాపగ్రస్తుని కాకూడదు, నా పిల్లలు శాపగ్రస్తులు కాకూడదు. నేను మేలు పొందాలి, నా పిల్లలు మేలు పొందాలి. మా ద్వారా మా తోబుట్టులు, బంధువులు, స్నేహితులు, ఇరుపొరి వారు కూడా మేలు పొందాలి. కాబట్టి ఏం చేయాలి? ఎలా చేయాలి? వాక్యాన్ని చదువుదాం, అని చెప్పింది చేద్దాం, మేలు పొందుదాం, కీడు నుంచి తప్పించుకుందాం, మన పిల్లల్ని, మన బంధువులు కూడా తప్పిద్దాం. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమగల ఆయన, మరోసారి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన మేము ఎలాగుండాలో గ్రంథంలో వ్రాయించారయ్యా. ఏం చెయ్యాలో కొన్ని సందర్భాల్లో
గ్రంథంలో వ్రాయించారు. కాబట్టి మేము ఆ మాటల్ని చదవటం వినటం కాదు, కానీ నమ్మి ఆశ్రయించి మేలు పొంది మా ద్వారా ఇతరులు కూడా మేలు పొందాలయ్యా. అలా సహాయం చేయమని, విత్తబడిన వాక్యం నీరు కట్టి నూరంతలుగా ఫలించినట్లు చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.